ఒక పాస్టర్ గారు ఉండి రాజకీయ పార్టీ పెట్టాడు. నువ్వు రాజకీయ నాయకునివా పాస్టర్వా? రాజకీయం చేస్తున్న కనుక నువ్వు పడిపోయినట్టే లెక్క అంటే. అరే నేను రాజకీయం చేస్తా, వ్యాపారం చేస్తా, అన్నీ చేస్తా, సేవ కూడా మానకుండా పరిగెడతా. ఇప్పుడు రాజకీయము వ్యాపారము ఏమి చేయనోళ్ళు కట్టినందుకంటే ఎక్కువ సంఘాలు అన్ని చేస్తూ నేను కట్టాను. అది నాకు దేవుడు ఇచ్చిన సామర్థ్యం. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యం అది. ఎందుకు ఇలా చేయగలంటే నాలో స్ప్లిట్ బ్రెయిన్ ఉంది. 24 బ్రెయిన్స్ ఉంటాయి నాకు. ఏ ఛానల్ ఆ ఛానలే. అవతలోడు ఏ లాంగ్వేజ్ మాట్లాడితే అదే లాంగ్వేజ్ మాట్లాడు. ఇది దేవుని సంఘం. మీరందరూ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ డాడీ అయ్యగారు ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా. ఈ లోపల ఎవరన్నా రాజకీయ నాయకుడు అంబేద్కర్ ఎవరన్నా ఫోన్ చేస్తే ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి ప్రసంగం మధ్యలోనే హలో బ్రదర్ జై భీమ్ కైసా హాయ్ అంటున్నాను. ప్రసంగం మధ్యలో జై భీమ్ ఏంటండి అంటే అట్లా ఆ ఛానల్ వేరు. నీకు జై భీమ్ చెప్పాను, ఆయనకు ప్రైజ్ ద లార్డ్ చెప్పాను. అవతలోడు అన్నయ్య అంట చెప్పురా తమ్మి అంటాం. అయ్యగారు అంటే చెప్పు బాబు చెప్పు నాయనా అంటాం. ఎవడన్నా ఫోన్ చేసి ఏంద్రా అరే ఒరే అంటే ఏంద్రా బామ్మరిది అంటాం. అది కూడా మళ్ళీ ఏం డిస్టర్బ్ కాదు. మళ్ళీ అనాయింటెడ్ మెసేజే. అవసరమైతే అనాయింటెడ్ గుద్దుడు కూడా ఉంటుంది. వాక్యం చెబుతున్నానా 10 గంటలు ఇదే ప్రసంగం ఆపకుండా చెప్తా. బైబిల్ అంతా నేను కాచిపడబోసి మధ్యలో ఎవడన్నా వచ్చాడనుకోండి అల్లరి చేయడానికి పోయి వాడిని ఇదే పవర్ఫుల్ గుద్దులు 30 గుద్దులు గుద్ది వాడిని హాస్పిటల్కి పంపించి మళ్ళీ ఇదే టాపిక్ ఏం డిస్టర్బ్ కాకుండా మళ్ళీ చెప్తాను. నేను నువ్వు ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీలో ఉండటానికి నా లోపల అనేకమైన బహుళ వ్యక్తిత్వం ఉన్నది. దేవునికి బహుళ వ్యక్తిత్వాలు ఉన్నట్టు భక్తునికి బహుళ వ్యక్తిత్వాలు ఉంటాయి. ఎవరిని ఛానల్లో వాడిని డీల్ చేస్తాడు దేవుడు, ఎవరి ఛానల్లో వాడిని భక్తుడు డీల్ చేస్తాడు. ఏ ఛానల్ ఇంకో ఛానల్ డిస్టర్బ్ కాదు.